కళాశాలలో మేము రెజ్లింగు బాక్సింగు మేము నేర్పించుకుంటూ ఉంటే ఈలోగా వచ్చి వీళ్ళు ఆక్రమించారండి. ప్రారంభోత్సవం రోజున కూడా వస్తే నన్ను గిట్టిసి నన్ను పోలీసు ఇక్కడి నుంచి వాళ్ళు మాత్రం వాళ్ళు నిర్మించుకుంటున్నారండి. ఏ ప్లానింగు ఏమీ లేకుండా ఎవరి ప్రమేయం లేకుండా ఇది కట్టించుకుంటున్నారండి. ఇది చాలా అన్యాయం అండి. చాలామంది రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళామండి, భర్త గారి దగ్గరికి వెళ్ళామండి. అయినా ఎన్నిసార్లు వెళ్ళినా ఆయన స్పందించలేదండి. వాసు గారి దగ్గరికి వెళ్ళారా? ఎవరి దగ్గరికి వెళ్ళలేదండి. ఆయనే స్పందించలేనప్పుడు మిగతా వాళ్ళ దగ్గరికి ఏమి వెళ్తామండి అయ్య గారు? వెళ్ళలేదండి. భర్త గారు స్పందించలేదు, అందుకని మేము వెళ్ళలేదండి ఇంకెక్కడికి. అందుకే మీడియా వారికి వచ్చి మీడియా వారి ద్వారా మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి. అలాగే జనసేన పార్టీ వారు కానీ, బీజేపీ పార్టీ వారు కానీ, కమ్యూనిస్ట్ పార్టీ కానీ, లేదా టీడీపీ కానీ, ఈ పార్టీలందరూ మాకు సహకరించి మాకు ఇప్పించవలసిందిగా మా కళాశాల మాకు ఇప్పించవలసిందిగా హృదయపూర్వకంగా పాదాభివందనం చేస్తున్నామండి అయ్యా. అలాగే కలెక్టర్ గారు స్పందించారండి, కమిషనర్ గారు స్పందించి ఆఫ్ చేయించారండి. వాళ్ళకి అనుక్షణం అత్తమాను వెళ్ళి కలిసేవాడిని అండి. వాళ్ళు స్పందించి ఇది ఆఫ్ చేయించారండి. ప్రస్తుతం మీడియా వారు మాకు సహకరించి, రాజకీయ నాయకులు మీడియా వారు అందరూ సహకరించి మా స్థలం మాకు ఇప్పించండి అయ్యా. పిల్లలతో చాలా ఇబ్బంది పడుతున్నామండి. వర్షం వచ్చినా వరద వచ్చినా మేము గ్రౌండ్లో చేసుకుంటున్నామండి. చంటి పిల్లలు ఒక్క నిమిషం ఇస్తే, ఒక ఛాన్స్ ఇస్తే మా పిల్లల చేత మీకు ఆ ఈవెంట్, చిన్న ఈవెంట్ చేసి చూపిస్తానండి అయ్యా. ఒక్కసారి స్టార్ట్. లోయర్ బుక్ ఆడపిల్ల సార్, ఆడపిల్ల అండి. 7 సంవత్సరాలు అయిందండి. నా దగ్గర నేర్చుకొని 1 సంవత్సరం అయిందండి. ఇంకా ఇప్పుడు నేషనల్గా తీసుకెళ్తున్నానండి. 3 నెలలు అయిందండి. ఈ కళాశాలని వైఎంఈ వారు ఆక్రమించారండి. నేను మున్సిపల్ ఆఫీస్కి, కమిషనర్ ఆఫీస్కి తిరుగుతూనే ఉన్నానండి. కంప్లైంట్లు ఇస్తూనే ఉన్నానండి. కాగితాలు కూడా ఉన్నాయండి నా దగ్గర. దీన్ని పన్ను వేయరండి కళాశాలకి. కరెంట్ బిల్ మేమే కడుతున్నామండి. మొన్న 4 నెలలు కానించి వీళ్ళు కట్ చేసి ఆ మీటర్ దాన్ని తగ్గించుకున్నారండి అయ్యా. ఇప్పుడు 4 నెలలు బట్టి బిల్లు వస్తలేదండి. అంతకుముందు నుంచి మీ బిల్లు కడుతూనే ఉన్నామండి. కరెంట్ బిల్లు ఎన్ని సంవత్సరాలు బట్టి కడుతున్నారు? మేము 20 సంవత్సరాలు బట్టి 20 సంవత్సరాలు అయ్యిందండి కరెంట్ వేయించుకొని. అంతకుముందు కరెంట్ లేదండి అయ్యా. మాకు 20 సంవత్సరాలు బట్టి మాకు కరెంట్ ఉందండి. దాంట్లో స్లిప్ ఉందండి. మాకు రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఉందండి. మున్సిపాలిటీ వారు అడిగితే మాకు ఇస్తలేదు. తమరు సహకరిస్తే ఆ నెంబర్ కూడా తమరు తీసుకొచ్చండి అయ్యా. ఇదిగోండి మా దగ్గర ఉన్న సర్టిఫికెట్స్, మెడల్స్ మా పిల్లలై నేషనల్, ఇంటర్నేషనల్ అన్నీ ఉన్నాయండి అయ్యా. మా నుంచి ఏం కోరుకుంటున్నారు సార్ మీరు? మాకు న్యాయం చేయాలండి. మీ మీడియా ద్వారా మాకు న్యాయం చేసి మా కళాశాల మాకు ఇప్పించండి. మమ్మల్ని ఎంతోమంది డబ్బులకి ఆశ పెట్టారండి. ఆశపడలేదండి. వాళ్ళు 2 కోట్లు ఇచ్చినా మాకు వద్దండి. మా స్థలమే మాకు కావాలండి అయ్యా. డబ్బుతో పని లేదండి అయ్యా. ఏమండి? ఇప్పటి నుంచి 4 నెలలు బట్టి తిరుగుతూనే ఉన్నాండి. డిసెంబర్ నుంచి తిరుగుతూనే ఉన్నామండి అయ్యారు. మరి అప్పుడు దాకా ఎక్కడ చేస్తారు ఈ కార్యక్రమాలు? ఏంటి సార్ మీ కార్యక్రమాలు ఎక్కడ చేస్తారు? ఏబీ నాగేశ్వరరావు పార్కులో చేసుకుంటున్నామండి. వర్షం వస్తే పిల్లలు ఇబ్బంది అయిపోతుందండి. నమస్తే అండి, నా పేరు కిరణ్ రెడ్డి. పాప అండి. అసలు ఎవరు ఆడపిల్లల్ని ఎంకరేజ్ చేయరండి. అలాంటిది 6 ఇయర్స్ నుంచి జాయిన్ చేస్తే కరెక్ట్గా 1 ఇయర్లో నేషనల్, ఇంటర్నేషనల్, వచ్చే నెలలో ఇండో నేపాల్ మ్యాచ్ ఉందండి. ఈ నెల 22, 23, 24 నేషనల్స్ సెలెక్ట్ చేసేయండి. రూపాయి కూడా ఆశించలేదండి. మేము రూపాయి ఇవ్వలేదు. వీళ్ళిద్దరికీ కూడా ఆయన ఇంట్లో ఒక 1/2 కేజీ చికెన్ తెచ్చి రోజు ఇంట్లో భోజనాలు, ఏమండి గేదె పాలు వేసి ఆయనకి ఏం ఖర్చు అండి? ఆయనకి ఏముంది? పిల్లల్ని తయారు చేయాలని దృఢ సంకల్పంతో ఆయన ఏదో చేస్తున్నారండి. వీళ్ళిద్దరిని కూడా ఆయనేనండి, రూపాయి లేదండి. అలాగే ఈ పిల్లలు కూడా వీళ్ళు కూడా ఇండియా నేషనల్కి, నేపాల్కి కూడా సెలెక్ట్ అయ్యారండి. వీళ్ళు కూడా 40 కేజీల విభాగం అండి, 30 కేజీల విభాగం అండి, 55 కేజీల విభాగం అండి, 70 కేజీల విభాగం అండి. తయారు చేస్తున్నారు. నలుగురిని కూడా కత్తిలో తయారు 10 మంది ఉన్నారు. ఇందులో గ్యారంటీగా 3 గోల్డ్ మెడల్స్ మనయ్యారండి. ఆ రేంజ్లో తయారు చేస్తున్నారండి. కనీసం మాకు రూపాయి పెట్టకపోయినా పర్లేదు. అలాంటి వాళ్ళకి ఉన్నదాన్ని దొబ్బేయడం ఏంటి సార్? ఇది చాలా అన్యాయం కదా. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు, కలెక్టర్ గారు చేస్తానంటున్నారు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ ఫోన్లో వస్తుందో ఏం చేస్తున్నారు?
పని ఆగిపోతుంది అంటున్నారు, మళ్ళీ పని జరుగుతుంది. ఆ పెద్ద ఆయన మీద చేసుకోవడం ఏంటండి, కొట్టడం ఏంటండి? అప్పుడు సార్ పేర్లు ఎందుకు సార్? అందరి దగ్గరికి వెళ్ళాం, మాకు న్యాయం కావాలి, మాకు న్యాయం కావాలి. కూడా ఏం చేయలేదండి భరత్ గారు. అరుగులు కాళ్ళు అరిగి పెట్టాడు 10 సార్లు తిరిగామండి, అయినా కూడా ప్రతి సోమవారం పిల్లల్ని వేసుకొని అమ్మగారి దగ్గరికి వెళ్తున్నాను, కలెక్టర్ అమ్మగారి దగ్గరికి. ఆవిడ చాలా బాగా స్పందిస్తున్నారండి. అమ్మగారు ఆవిడ చెప్తున్నారు, కమిషనర్ గారు ఇక్కడికి వచ్చేపాటికల్లా ఎవరెవరు ఎలా చేస్తున్నారో తెలియదు, పని జరుగుతుంది, పని ఆగట్లేదు. వాళ్ళు పని చేసేసుకున్నారంటే ఎలాగిస్తారండి? మాకు డబ్బులు ఇస్తానంటున్నారు, మాకు డబ్బులు దాటి వేరే చోట కట్టుకోమంటున్నారు. 70 సంవత్సరాల చరిత్రని ఎలా పాడు చేస్తారు సార్? మాకు తెలియగలుగుతాను. ₹1 కోటి అయితే చరిత్ర వచ్చేద్దా? ఎలాంటి పిల్లల భవిష్యత్తు, ఎంతమంది పిల్లల భవిష్యత్తు పాడు? ఇదిగోండి చూడండి సర్టిఫికేట్లు, నేషనల్ ఇంటర్నేషనల్ తయారైన సర్టిఫికేట్లు. వీళ్ళు కాక మిగతాయి ఎంతమందిని తయారు చేశారు? పట్టుకోండి, మీరే రావాలి, ఎవరికైనా పట్టుకోండి. ఎంతమంది, ఎన్ని సర్టిఫికేట్లు సార్? 1, 2, ఎన్ని నేషనల్స్, ఎన్ని ఇంటర్నేషనల్స్ సార్? లెక్కెట్టడానికి అరగంట పడుతుంది. ఇదిగోండి చూడండి, కేజీలు లెక్కలెత్తే 6 కేజీలు 7 కేజీలు వస్తాయి మెడల్స్. అన్ని మెడల్స్ ఉన్నాయి సార్. ఎంత కష్టపడుతూ వస్తాయి సార్ ఈ మెడల్స్. ఒక్కసారి మీడియా వారు మీకు మా కష్టాన్ని, ఆయన కష్టాన్ని గుర్తించి చూడండి సార్, ఎన్ని మెడల్స్ సార్. ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు సార్? మా స్థలం మాకు ఇప్పిస్తే, ఏం కోరుకుంటలేదు సార్, మా సైట్ మాకు ఇప్పించేస్తే అదే చాలండి. ఏమి వద్దండి వాళ్ళ మీద మాకు ఎటువంటి పగలు ప్రతీకారాలు మాకు ఏమీ లేవండి. అయ్యా ఇది వైఎంపీఏ స్థలమా, మీ స్థలమా? ఎవరికి హక్కులు ఉన్నాయి? మాదేనే ఉంది. మున్సిపాలిటీలో మాకు రిజిస్టర్ చేసి ఇచ్చారండి, అది మున్సిపల్ ఆఫీస్లో ఉందండి, మాకు ఇస్తలేదండి. తమరు సహకరిస్తే 5 నిమిషాల్లో 70 సంవత్సరాల క్రితం మా గురువు గారికి వాళ్ళు ఇచ్చారండి మున్సిపాలిటీ వారు. అప్పట్లో రాతపూర్వకంగా ఇవ్వలేదు కదండి, అలాగే వాడుకునేవారు. ఆ తర్వాత ఒక 20-10 సంవత్సరాల క్రితం ఇందులో నేను కూడా చేసిన వాళ్ళేనండి. మేము చేసుకున్నాం కాబట్టి, మేము తయారవ్వలేకపోయాం కాబట్టి మా పిల్లల్ని తయారు చేసుకుంటాం. ఆడపిల్ల ఎందుకు పనికిరాదు? ఎందుకంటే ఆడపిల్ల చూడండి, బాయ్లో తయారు చేస్తారు, ఎవడన్నా చూస్తే అబ్బాయి అనుకుంటా. దీనికి పూర్తిగా ఇలా చెయ్యాలి అన్న ఒక థాట్ ఒలింపిక్స్ తయారు చేస్తున్నాడు పిల్లల్ని. అదిగోండి ఆయన ₹1 కూడా చేయకుండా ఆయన తయారు చేస్తున్నాడు. ఇలాంటి వాళ్ళకి మనం చెప్పకపోయినా పర్వాలేదు, కానీ హాని చేయకుండా ఉంటుంది. మన రాజమండ్రి పిల్లల్ని ఒక్కరినైనా ఒలింపిక్ పంపించాలి అన్న పట్టుదలతో చేస్తున్నాను సార్. శాబాష్. ఒక్కరినైనా ఒలింపిక్ పుట్టిస్తాను. నాకు మీడియా వారు సహకరిస్తే చాలండి. మీ ద్వారా తప్ప ఇంకెవరి ద్వారా న్యాయం. 22న మాకు మ్యాచ్ తర్వాత మళ్ళీ గోల్డ్ కొట్టి మళ్ళీ కలుస్తామండి మీడియా వారు.